ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబక్క గ్రామంలోని పిల్లలు మరియు తల్లిదండ్రుల ఆవేదన. పేరుకే ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాథమిక తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాల, వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేవు. వేసవికాలం తాగునీటి బాధలు, సరైన మరుగుదొడ్లు లేక ఇబ్బందులు. వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడిందని ఎన్నిసార్లు పై అధికారులకు విన్నవించుకున్నా స్పందించని అధికారులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. IB34 న్యూస్, ములుగు జిల్లా వెంకటాపురం. ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల పాతాలుబాక వెంకటాపురం మండలం. అయితే ఇక్కడ ఈ పాఠశాలలో 317 జీవోలో ఉపాధ్యాయుడు ఇక్కడ నుండి వేరే జిల్లాకు పోవడం వలన నన్ను డిప్యుటేషన్పై అంటే తాత్కాలికంగా ఇక్కడ ఈ పాఠశాలలో వేయడం జరిగింది. వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పాఠశాలలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. హ్యాండ్ బోర్ ఉన్నప్పటికీ కూడా అది అండర్ రిపేర్లో ఉంది. మేము చాలాసార్లు పంచాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ ఇంతవరకు కూడా ఆ సమస్యను మాత్రం పరిష్కారం చేయలేదు. అదేవిధంగా మన పాఠశాల చుట్టూ చూసినట్లయితే మొత్తం చిన్న చిన్న పొదలు, చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పాములు, అనేక రకాలైనటువంటి పాములు పాఠశాలలోనికి రావడం జరుగుతుంది. పిల్లలకు కూడా చాలా సందర్భాలలో ప్రమాదం తప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం. అదేవిధంగా వర్షాకాలం వస్తే పైనుండి ఆ గుట్ట పైనుండి వాటర్ వచ్చి కింద మడుగు లెక్క ఏర్పడి పిల్లలు బడికి రాని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు లేరు. అదేవిధంగా ఈ పాఠశాల యొక్క పరిస్థితి చూసినట్లయితే శిథిలావస్థలో ఉంది. వర్షాకాలం వస్తే పైనుండి స్లాబ్ నుండి కూడా ఈ పగులు ఏర్పడి చిన్న చిన్న చుక్కలు కూడా కారడం జరుగుతుంది. కాబట్టి మరి పై అధికారులు ఈ పై సమస్యలు ముఖ్యంగా ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా వాటర్ సమస్య, పాఠశాల బిల్డింగు, వీటిని మంజూరు చేయగలరని కోరుతున్నాం. వర్షాకాలం వస్తే ఇక్కడ వాటర్ నిలవడం, పిల్లలకు బాత్రూమ్స్ లేకపోవడం, వాటర్ లేకపోవడం ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది పిల్లల్ని స్కూల్కి తోలడం. కనుక మాకు అన్ని వసతులు కలిగించాలని కోరుకుంటున్నాం. ఈ స్కూల్లో నాకు చాలా ఇబ్బంది వాటి కూడా లేదు, ఒక పంపు కూడా లేదు. ఇక్కడ నీళ్ళకి వెళ్ళాలని, బయటికి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలని, బయటకు వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంది. చుట్టూరు చెట్లు అప్పుడప్పుడు